కేరళలోని కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. గత ఎల్డీఎఫ్ సర్కార్ హయాంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సిల్వర్ లైన్ సెమీ హైస్పీడ్ రైల్వే ప్రాజెక్టును రద్దు చేసింది. ఈ మేరకు కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం వీడీ సతీశన్ ప్రకటించారు. ఈ ప్రాజెక్టు కోసం సేకరించాలని భావించిన భూముల నోటిఫికేషన్లను తక్షణమే వెనక్కి తీసుకుంటున్నట్లు సీఎం తెలిపారు. అంతేకాదు, భూసేకరణ కోసం వివిధ ప్రాంతాల్లో పెట్టిన పసుపు రంగు కాంక్రీట్ పిల్లర్లను వెంటనే తొలగించాలని రెవెన్యూ శాఖను ఆదేశించారు. ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఆందోళనలు చేసిన వారిపై నమోదైన క్రిమినల్ కేసులను కోర్టు అనుమతికి లోబడి ఉపసంహరించుకోవాలని హోంశాఖకు సిఫార్సు చేయనున్నట్లు సీఎం తెలిపారు. వేల కోట్ల రూపాయల ఆర్థిక భారం, తీవ్రమైన పర్యావరణ విధ్వంసానికి కారణమయ్యే ఈ ప్రాజెక్టుకు సరైన డీపీఆర్ కూడా లేదని ఆరోపించారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే వర్షాకాలంలో కేరళ మునిగిపోతుందని సీఎం సతీశన్ విమర్శించారు. అందుకే నిపుణులతో చర్చించి రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. లౌకికవాదం విషయంలో ఎటువంటి రాజీ ఉండబోదన్నారు. ఏ వర్గం నుంచి వచ్చినా సరే మతతత్వాన్ని తమ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తుందని సీఎం సతీశన్ తేల్చి చెప్పారు.